బయటలో డ్రైవర్‌ని పురుగు కంటే దారుణంగా చూస్తారంటే మీరు నమ్ముతారా? ఈ వీడియోలో చూపిస్తాను మీరే చూడండి. మా ఇంట్లో ఫుల్ పార్టీ అయితే పెట్టుకున్నారు మగవాళ్ళందరూ కలిసి. బయట ఫుల్ వర్షం పడుతున్నా గాని ఈ మెటికలయితే క్లీన్ చేయమన్నారనమాట. ఇంట్లో నా ఫ్యూచర్ అర్థమైపోయింది. తలెత్తి పైకి చూస్తుంటే ఫుల్ వర్షంలో కూడా చుక్కలు కనపడుతున్నాయి. నాకైతే ఈ మెటికలన్నీ ఫస్ట్‌లో నీళ్ళు లేకనే తుడిసేసినా మళ్ళీ గొడ్డిచ్చి నీట్‌గా తేమ లేకనే తుడసమన్నారనమాట. ఇంటికొచ్చిన అందరూ కూడా బాగా పలుకుబడి ఉండి బలిసినోళ్ళే వచ్చినారు. కానీ ఒక్కరి దగ్గరకు నీతి అనేది అయితే లేదనమాట. బయట చూసుకోవచ్చు మీరు ఫుల్ వర్షం అయితే పడుతుంది. ఇంకా ఆగలేదు వర్షము. పార్టీకి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు మాత్రం బుద్ధులు పెట్టుకొని బాగా పలకరించుకొని దివాన్లు అయితే కూర్చొని సెలవులు అయితే చూసుకుంటారు. కానీ నాకు ఒక్కరంటే ఒక్కరు కూడా సలాం అయితే చెప్పలేదు అనమాట. నిజంగా చాలా బాధేసింది నాకైతే ఈ రోజు. మా ఇంటికి కొద్ది రోజుల కిందట ఒక పార్లర్ అయితే వచ్చినాడు. ఈ పార్లర్ వల్ల ఈ పార్టీలన్నీ జరుగుతాయి. ఏంటంటే ఆడలు చేసే పనులన్నీ నేనే చేస్తాను రాండి అందరూ అని పిలిచాడు అనమాట. వాళ్ళందరూ కూడా ఏంటి ఎలా ఉన్నావు ఏంటి కథ అనేసి ఒక్కడు కూడా పలకరియలేదు. కానీ మాకు వచ్చి చాయ్ బోద్దురు అనేసి అయితే పిలిచినారు. కానీ నాకు అలా చేయడం అనేది ఇష్టం లేక లోపలికి అయితే పోలేదు. నేను బయట వంటల దగ్గర కాపలా ఉండా. వంటలు చేయడం అంతా రెడీ అయిపోయినాక ఇలాంటి పెద్ద పెద్ద ప్లేట్లలో అన్నాలు అయితే వడ్డించుకొని తింటారనమాట. నెక్స్ట్ వీడియోలో ఇంకా బాగా క్లారిటీగా అయితే చూపిస్తాను. దోలు తీరిపోయింది నాకైతే. వాళ్ళందరూ తినేటి అన్ని కూడా నేనే క్లీన్ చేసినాను అనమాట. ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ కలుద్దాం. బాయ్.